రామలక్ష్మమ్మ జీవితంలో ఆనందం చాలా తక్కువ. భర్త చిన్న వయసులోనే పోయాడు. నా కొడుకే నా లోకమని అనుకుని తన ఆకలిని మరిచి తన నిద్రను త్యాగం చేసి కొడుకును చదివించింది. కొడుక్కి పెళ్లయ్యే రోజు ఆమె కళ్లలో కన్నీళ్లు ఆనందంతోనే వచ్చాయి. ఇప్పటికీ నా కొడుక్కి తోడు దొరికింది అని మనసులో అనుకుంది. కాని ఆ ఇంట్లోకి వచ్చిన కోడలు అనన్య చాలా చదువుకున్నది, తెలివైనది. కాని మనసు మాత్రం కఠినంగా మారింది. పెళ్లైన కొద్ది రోజుల్లోనే రామలక్ష్మమ్మకు అర్థమైంది, ఈ ఇంట్లో తాను అవసరం లేని మనిషినని. ఇలా ఎందుకు చేస్తారత్తయ్యా? మీ కాలం పోయింది. మీకివన్నీ అర్థం కావు, మీరు చదువుకోలేదు కదా? ఆ మాటలు కత్తిలా గుండెల్లో దిగిపోయేవి. వంట చేసినా నచ్చదు, పూజ చేసినా వ్యంగ్యం, ఎవరైనా వస్తే అత్తను తక్కువగా చూపించడం. రాత్రిళ్ళందరూ నిద్రపోయాక రామలక్ష్మమ్మ దేవుడి ముందు కూర్చుని మౌనంగా ఏడ్చేది. నేను చేసిన తప్పేమిటి దేవుడా? నా కొడుక్కి మంచి జీవితం ఇవ్వడమేనా? కొడుక్కి చెప్పాలనుకున్నా. నా వల్ల వాళ్ల మధ్య గొడవ ఎందుకు అనుకుని మౌనంగా ఉండిపోయింది. ఒకరోజు కిచెన్లో ఒక్కసారిగా కూలిపోయింది. డాక్టర్ అన్న మాటలు అనన్యగుండెను గట్టగా తాకాయి. ఇది శరీర సమస్య కాదు, ఎక్కువ మానసిక బాధ దాచుకుంది. ఆ క్షణంలో అనన్యకు అర్థమైంది, తాను రోజూ చేసిన మాటలే ఈ అనారోగ్యానికి కారణమని. ఆసుపత్రి బెడ్డుమీద రామలక్ష్మమ్మ కళ్ళు తెరిచి బలహీనంగా నవ్వుతూ అంది, ఏడవకమ్మా, నువ్వు బాగుంటే చాలు, నేను అమ్మనే. ఆ మాటలతో అనన్య గుండె పగిలిపోయింది. అత్త పాదాల దగ్గర కూర్చుని కన్నీళ్లతో అంది, నన్ను క్షమించండి అత్తయ్యా, చదువు ఉన్నా మనసు లేకపోయింది నాకు. ఆ రోజునుంచి అనన్య పూర్తిగా మారిపోయింది. మందులు టైంకు, ఆహారం తన చేతులతో, ప్రతి మాట ప్రేమతో. రామలక్ష్మమ్మ కన్నీళ్లతో అంది, ఇంతకాలానికి నాకొక కూతురు దొరికింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.